శ్రీమాత్రే నమః. నేను మీ సాయి శర్మదత్తానంద. ఈరోజు మనం తెలుసుకునేది మిథున రాశి వారికి వచ్చే మాసంలో ఎలా ఉండబోతుంది. నవంబర్ మాసం, కార్తీక మాసం ఏ విధంగా ఉండబోతుందంటే ముందుగా గోచార ఫలం చూసుకోవాలన్నమాట. గోచార ఫలంగా ద్వితీయ స్థానం, అదేవిధంగా షష్టమ స్థానం, అదేవిధంగా వీరికి నవమ స్థానం శుభగ్రహాలు, అశుభగ్రహాలు ఏ ప్రభావాన్ని సూచిస్తాం ముందుగా తెలుసుకుందాం. పూర్తిగా వీడియో చూడండి, ఎందుకంటే వీడియోలో ప్రతి ఒక్క గ్రహ ప్రభావం, అదేవిధంగా గ్రహ ప్రభావం వల్ల వీరికి ఏ విధంగా ఉంటుంది, వీరికి ఏ విధంగా చేసుకుంటే మంచిది, ఏ పూజ చేస్తే మంచి ఫలితం వస్తుంది, అదేవిధంగా వీరికి దేనిలో ప్రశాంతంగా ఉంటారు, దేనిలో కొద్దిగా కలహాలు ఇలాంటివి జరుగుతాయి, ఇవన్నీ మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగిందనమాట. ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి. చూసి మనకి ఈ గ్రహం బాగాలేదు, ఈ గ్రహం బాగుంది కాబట్టి ఈ గ్రహ ప్రభావం చేత మనకి ఇలా జరుగుతుందని చెప్పి అర్థం చేసుకొని, ఏ గ్రహం బాగాలేదు, ఏ గ్రహ ప్రభావం వల్ల మనకి ఇలా జరుగుతుందో తెలుసుకొని ఆ గ్రహానికి తగ్గట్టుగా అధిష్టాన దేవత ఉంటుంది. ఆ అధిష్టాన దేవత కూడా చెప్పడం జరుగుతుంది. ఆ అధిష్టాన దేవత ఆరాధన చేయండి, అర్చన చేయండి, ధ్యానం చేయండి. మీకు ఎటువంటి సమస్య అయినా ఖచ్చితంగా కూడా పరిష్కారం లభిస్తుంది అనమాట. అయితే ముందుగా ద్వితీయ స్థానంలో గురువు ఉండటం వల్ల మంచి యోగదాయకంగా ఉంటుంది. కుటుంబంలో ఇప్పటి వరకు కూడా ఎంతో మంది అనేక రకాలుగా పుల్లలు పెట్టడం కానీ, కుటుంబ వ్యవహారంలో అన్నదమ్ముల మధ్యవర్తులు పుల్లలు పెట్టడం కానీ, లేదంటే అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడం, అన్నదమ్ముల మధ్య అవ్వచ్చు, లేదంటే భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, ఏదైనా కుటుంబ సంబంధించిన విషయంలో ఇప్పుడు మంచి శుభవార్త వింటారు. మంచి అన్యోన్యత లభిస్తుంది. అందరూ కూడా బంధువర్గానికి మంచి ప్రీతి, ప్రేమ, ఆప్యాయత అనేది లభిస్తుంది. సఖ్యత ఏర్పడుతుంది. ఖచ్చితంగా కూడా ఇప్పటి వరకు కూడా వీరికి జరిగింది ఒకటైతే, కుటుంబ విషయాల్లో అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా అందరూ ఒక చోట ఉండి శుభకార్యాల్లో పాల్గొనడం, శుభంగా అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా షష్టమ స్థానంలో కుజగ్రహం, అదేవిధంగా షష్టమంలోనే కుజుడితో బుధుడు కలిసి ఉన్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మౌనంగా ఉంటే మంచిది. వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు చూసుకుంటే కనుక మిథున రాశి వారు వ్యాపారస్తులు అయితే వీరికి అధిష్టాన దేవత బుధుడు అనమాట. ఈ బుధుడు షష్టమంలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే వీరి పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో సఖ్యత లేకపోవడం, వారు చేసిన అప్పు వీళ్ళు కట్టాల్సి వస్తుంది. వారు చేసిన అప్పు కానీ, వారు చేసిన రుణ సంబంధించిన ఏదైనా సరే, వారు చేసిన సంతకమైనా సరే, గవర్నమెంట్ అయినా ఏదైనా సంతకమైనా సరే, ఏదైనా చేసినప్పుడు వీరు పక్కన ఉండటం వల్ల వీరికి కూడా ఆ యొక్క ప్రభావం పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా షష్టమ స్థానం శత్రుస్థానం. ఎప్పుడైతే ఈ శత్రుస్థానంలో కుజుడున్నాడో, కుజుడు రుణకారకుడు కాబట్టి, క్రోధకారకుడు కాబట్టి బిజినెస్ కానీ, అదేవిధంగా ఉద్యోగం కానీ కోపంతో అనవసరమైన తగాదాలు ఉద్యోగ సంబంధమైన వ్యక్తులతో పెట్టుకోవడం, ఉద్యోగ సంబంధంలోనే వీరికి ప్రమోషన్ వస్తుంది అన్న టైంలోనే వేరే వాళ్ళు అది అపహరించడం, ఇలాంటి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎంతో అంత జాగ్రత్తగా ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చేసే ఉద్యోగాన్ని జాగ్రత్తగా పడండి. మారాలి అనే ఆలోచన పెట్టుకోవద్దు. ఇప్పుడు అనవసరమైన జాబ్ మారిపోవాలి, వేరే ఉద్యోగం రావాలి, ఉద్యోగం ప్రయత్నంలో తప్పలేదు, కానీ చేస్తున్న ఉద్యోగాన్ని చెడగొట్టుకోవడం అనేది మంచిది కాదు. కాబట్టి ఆ విధంగా ఆలోచన పెట్టుకోకుండా ఉద్యోగ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచి ఫలితం ఉంటుందన్నమాట. అయితే ఇదే సమయంలో కుజుడు మరి వృశ్చికంలో ఉండటం వల్ల మీకు ఇప్పుడు తెలుస్తుంది వీరు మన శత్రువులు, వీరు మన మిత్రులని మిథున రాశి వారికి ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా వీరికి పంచమంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఎవరైతే మిథున రాశి వారు స్త్రీ సంబంధించిన యోగం కావాలి, సంతానపరంగా మాకు స్త్రీ కలగాలి అనే ఆలోచన ఉంటుందో వారికి ఖచ్చితంగా కూడా స్త్రీ సంతానం కలిగే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా తాండవిస్తుంది. సంతానపరంగా చాలామందికి కూడా మిథున రాశి వారికి స్త్రీ ఖచ్చితంగా యోగదాయకంగా ఉంటుంది. సంతాన యోగం ఇది రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా వీరికి నవమ స్థానంలో చూసుకుంటే రాహుగ్రహ ప్రభావం ఉంది. రాహుగ్రహం నవమంలో ఉండటం వల్ల ఎంత యోగదాయకంగా ఉంటుందంటే అంత ఇబ్బంది కూడా ఉంటుంది. అంటే ప్రమోషన్ చేతి వరకు వచ్చేయడం, సడన్గా మాయమైపోవడం, లేదంటే ధనం కూడా వీరికి వీరు లాటరీ తీసుకోవడం వల్ల వీరికి రావాల్సిన లాటరీ వేరే వాళ్ళకి ఇచ్చేయడం వల్ల వీళ్ళకి చేతి వరకు వచ్చిన ధనం కూడా వేరే వాళ్ళకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అంటే వీరికి భాగ్యస్థానం, నవమ స్థానం అంటే భాగ్యస్థానంలో రాహు ఉండటం వల్ల చేతి వరకు వచ్చిన యోగం కూడా పోగొట్టుకునే అవకాశం ఉందన్నమాట. అది కూడా వీరి చేతులారా వీరే చేసుకోవడం వల్ల అది కూడా జాగ్రత్తగా
ఉండాలి. అనవసరంగా వచ్చిన యోగాన్ని మనకి ఒక చేతిలో 1 లక్ష రూపాయలు వచ్చింది, 2 లక్షలు వచ్చాయి, 10,000 వచ్చాయి, ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అనవసరంగా మరి గాలిలో మేడలు కట్టడం అంటారు రాహు ప్రభావం నవమంలో ఉండటం వల్ల. అంటే లేనిపోని ఆలోచనలు మాకే వచ్చేస్తాయని లాటరీలు అనుకోవడం, లేదంటే బెట్టింగ్లు అనుకోవడం, ఇలాంటివన్నిట్లో పెట్టి నాశనం చేసుకుంటారు. కాబట్టి ఇలాంటివి పెట్టకుండా జాగ్రత్తగా ఉంటే మంచిదన్నమాట. అదేవిధంగా దశమంలో శని ప్రభావం ఉంది కాబట్టి దశమంలో శని ఉండటం వల్ల ఆయుష్ స్థానం, అదేవిధంగా పితృస్థానం కాబట్టి వీరికి ఎవరైతే పితృదోషం ఉందో పితృ సంబంధమైన వర్గం నుంచి కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉందన్నమాట. మిథున రాశి వారికి అన్నిట్లో కూడా విజయం సాధించడానికి ముందుగా నవమ స్థానం రాహు కంట్రోల్లో ఉండాలి. అదేవిధంగా షష్టమ స్థానంలో బుధుడు కుజుడు వీరి కంట్రోల్లో ఉండాలి. అంటే కంట్రోల్లో ఉండటం అంటే ఏంటిది, మనం ఏదైతే చేస్తూ ఉన్నామో బుధుడు కుజుడు రుణకారకుడు, రుణం అప్పు చేయకుండా ఉండాలి, చేసిన అప్పు తొందరగా తీర్చే అవకాశం ప్రయత్నించాలి. అదేవిధంగా బుధుడు మరి షష్టమంలో ఉన్నాడు కాబట్టి తోటి వాళ్ళతో వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చేసే వాళ్ళతో మౌనంగా ఉండటం మంచిది. మన యొక్క ప్రభావాన్ని, మన ఇంటి రహస్యాల్ని, మన చుట్టుపక్కల జరుగుతున్నవన్నీ కూడా వాళ్ళతో పంచుకోకుండా చాలా జాగ్రత్తగా అనవసరమైన మాటలు వాళ్ళతో మాట్లాడకుండా మన పని ఎంతో అంతవరకు చూసుకుంటే కనుక వాళ్ళ ద్వారా మీకు ఇబ్బందులు లేకుండా అవకాశం ఉంటుంది. లేదంటే వాళ్ళ నుంచే మనం ఎవరి గురించి అయితే తెలియజేస్తామో, మనం ఎవరి గురించి అయితే మనం మాట్లాడతామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీరు చెప్పే అవకాశం 100కి 100% ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిదన్నమాట. ఏదైనా సరే రాహు ప్రభావం వల్ల మేము చెప్పినట్టుగా లాటరీస్ కానీ, లేదంటే బెట్టింగ్లు కానీ, లేదంటే గాల్లో మేడలు కట్టే అవకాశాలు అంటే ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా తీసేసి ఎంత జాగ్రత్తగా ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. చెడు ఆలోచనకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనమాట. అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుంది, అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. ద్వితీయంలో గురువు ఉండటం వల్ల కుటుంబ సంబంధించిన అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. మెయిన్గా 3 గ్రహాలు బాలేదు. ఈ 3 గ్రహాలకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి, అదేవిధంగా మరి ప్రత్యేకించి రాహుకి దుర్గాదేవత ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట. ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపించటం వల్ల నవమ స్థానంలో భాగ్యస్థానంలో రాహుగ్రహ ప్రభావం అనేది తొలగిపోతుంది. దాని ద్వారా సుఖ సంతోషాలు, అదేవిధంగా మనకి ఏదైతే భాగ్యం ఉందో అది మన వరకు ప్రాప్తిస్తుంది. ఏదైతే అభాగ్యం అంటే మనకి సరిపోదు, మనకి సెట్ అవ్వదు అనేది ఏదైతే ఉందో అది మనకి దూరంగా ఉంచేస్తుంది అనమాట. ఇలా జరుగుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆచితూచి అడుగు వేయండి. మిథున రాశి వారికి ఏదైనా సరే ఈ యొక్క మాసం నుంచి కూడా అంటే ప్రతి ఒక్క మాసంలో గ్రహస్థితులు మారుతూ ఉంటాయి, గ్రహ సంచారాలు మారుతూ ఉంటాయి. దాని నుంచి కూడా మనకి యోగదాయకంగా ఉంటుంది. అయితే ఈ సంవత్సర పర్యంతం కూడా వీరికి ఇప్పుడు మారబోయే ఈ గ్రహం మంచి యోగదాయకంగా ఉంటుంది, మంచిగా కలిసి వస్తుంది. బుధుడు కుజుడు షష్టమంలో ఉన్నాడు కాబట్టి ఈ దోషం పోవడానికి సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం, అదేవిధంగా ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఈ మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు జపం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఓం స్కందాయ నమః, ఓం స్కందాయ నమః, ఓం స్కందాయ నమః ఈ మంత్రాన్ని జపం చేయడం వల్ల కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం సంపూర్ణంగా లభించి మిథున రాశి వారు సుఖ సంతోషాలతో ఉంటారనమాట. ఓం శ్రీ దత్తాయ నమః, ఓం శ్రీ దత్తాత్రేయ నమః. వీడియో పూర్తిగా చూసి అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తూ ఉంటాయి. పరిపూర్ణంగా తెలుసుకోండి, జాతక పరిశీలన చేయండి, అన్నిట్లో కూడా విజయం సాధించండి.